ఈ లోకములో ఉన్న అననుకూల పరిస్థితులు, లేకపోతే నువ్వు పనికిరావు, లేకపోతే నువ్వెంత, లేకపోతే నీకు ఏదో లేదు, లేకపోతే నీ పుట్టుక వేస్తూ ఇలా 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 అనుకుంటూ ఎంతమంది ఎన్ని నీ మీద నేరారోపణలు చేసినా కూడా అద్భుతం. నిన్ను కలగజేసినటువంటి దేవుడి యొక్క తలంపులు దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, నిజముగా అవి వివరింప చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించవే. నీకు సాటి అయిన వాడెవరు? దేవునికి సాటి అయిన వాడెవరు? ఎందుకంటే నీవు నేను దేవునిచే కలగ చేయబడ్డాం. అయితే అద్భుతం ఏంటంటే, దేవుడి పరిపూర్ణమైన చిత్తము నా జీవితంలో జరగాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాలి, నన్ను నేనుగా దేవునికి అప్పగించుకోవాలి. ఆయన్ను మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మార్గాలను విడవక వెంబడించినట్లుగా మన జీవితాలు మార్చుకొని అడుగులు ముందుకేసినట్లయితే ఇక అసాధారణమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా,